నిన్న మన హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గోరక్ష చేసే వాళ్ళందరి గురించి మనందరికీ తెలిసిందే. గోరక్ష ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేసి ఇంతకుముందు అండ్ ఈ గోరక్ష విషయంలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు అనేసి ఇలాంటి వాటి గురించి మనము ఇంతకుముందు మాట్లాడినాము. దీని గురించి వీడియోలు కూడా చేసినాం. కాకపోతే పోలీసులు కూడా గోరక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి, ఏదైనా ఉంటే మాకు అప్పగించండి, మాకు కాల్ చేయండి, మేము వాళ్ళని రక్షిస్తాము. సో ఏవైతే ఆవులు లేకపోతే బర్రెలు లేకపోతే కదా, సో వాటిని మేము రక్షిస్తాము, బక్రీద్ రోజు ఎలాంటి ఈ జంతు బలుల్ని జరగనీయకుండా చూస్తాము అనేసి ఏదైతే భరోసా ఇచ్చిండ్రో అది నమ్మి ఒక అబ్బాయి వంశీకృష్ణ అనేసి అబ్బాయి మల్కాజ్గిరి పిఎస్ పరిధిలో తన ఇంటి చుట్టుపక్కల వధించడానికి సిద్ధంగా ఉన్న ఆవుల్ని, ఎడ్లను, బర్రెలను వీటి గురించి సమాచారాన్ని పోలీసులకు అందజేసిండు. ఆ తర్వాత పోలీసులు వచ్చి వాటిని వధశాలకు తీసుకెళ్లకుండా ఇటు వాళ్ళ షెల్టర్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీకి సంబంధించినవి అక్కడ తీసుకెళ్ళిండ్రు. అండ్ కొన్నిటిని అంటే వేరే వేరే చోట్ల అండ్ మల్కాజ్గిరి పిఎస్లో కూడా కొన్నిటిని గోశాలకు తరలించడం జరిగింది. సో ఇలాంటివన్నీ బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఏదైతే తమకు సంబంధించిన ఆవుల్ని, తమకు సంబంధించిన పశువుల్ని ఇలా వంశీకృష్ణ అనేసి అబ్బాయి విడిపించి పోలీసుల ద్వారా వాటిని పంపించేసేండు అనేసి మనసులో గ్రజ్జి పెట్టుకున్న కొంతమంది రాడికల్ ఇస్లామిస్టులు బక్రీద్ అయిపోయిన తర్వాత ఎంత బ్రూటల్గా ఇతని పైన అటాక్ జరిగింది అంటే, సో ఇతనికి సంబంధించిన పక్కటెముకలు, ఇతనికి సంబంధించిన బోన్స్, ఇతనికి సంబంధించిన ఇన్నర్ ఆర్గన్స్ అన్నీ దెబ్బతిన్నాయి. ప్రజెంట్ మన హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు కిషన్ రెడ్డి గారు వచ్చారు. నిన్న దళిత సంఘాల వాళ్ళు, హిందూ సంఘాల వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ రావడం జరిగిందనమాట. అంటే లీగల్గా గోరక్ష చేసినా కూడా ఇల్లీగల్గా అయితే చేయట్లేదు కదా, లీగల్గా చేసినా కూడా కొంతమందికి నొప్పి అవుతుంది. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ దొరుకుతారా అనేసి అదును వేసి వాళ్ళపైన ఇలాంటి అటాక్స్కి ప్లాన్ చేస్తున్నారు. విశాల్ అనేసి హిందూ అయిన ఆ అబ్బాయి కూడా ఇలానే లీగల్గానే ఇంతకుముందు అంటే సరే గోరక్షకు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడము, ఆ తర్వాత పోలీసులను పిలిపించడము ఇలాంటివన్నీ జరిగేవి. కానీ ఈ సంవత్సరం ఎన్నైతే గోరక్షలు జరిగాయో అవి పోలీసులకు చెప్పి మరీ చేసిండ్రు కార్యకర్తలు. సో విశాల్ అనేసి ఈ అబ్బాయి హిందూ ఆయనకు సంబంధించిన అబ్బాయి లీగల్గానే పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ఫలానా ప్లేస్ నుంచి ఈ వెహికల్లో ఈ కంటైనర్లు ఆవుల్ని, ఎడ్లను ఇలాంటి వాటిని తీసుకెళ్తున్నారు, మీరు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలా యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఎంఐఎం వాళ్ళకి నొప్పైందన్నమాట. మరి ఊరికే వదిలిపెట్టేస్తారా? ఈ అబ్బాయి ఫలానా చేతిలో కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు పట్టుకొని మా పైన అటాక్ చేయడానికి వచ్చిండు అనేసి ఉల్టా ఈ విశాల్ అనేసి అబ్బాయి పైనే కేసు నమోదు చేయడానికి వెళ్ళిండ్రు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయి పైన కేసు అయితే నమోదు అవ్వలేదు. కాకపోతే ఇతని గురించి మీడియా పేపర్స్లలో తప్పుడు వార్తల్ని వేయించడంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అయినారు. సో ఇలా గోరక్షకులు చేతిలో గొడ్డళ్ళు పట్టుకొని వెహికల్స్ని ఆపుతున్నారు, మా దగ్గర స్లాటర్ చేయడానికి పర్మిషన్ ఉన్న వెహికల్స్ని కూడా ఆపుతున్నారు అని ఇలా అబద్ధపు రాతలతో కొన్ని న్యూస్ ఏజెన్సీలను వీళ్ళు వెనక నుండి నడిపించిండ్రు. ఇదంతా జరిగింది. అంటే లీగల్గా హిందూ ధర్మ రక్షకులు, గోరక్షకులు ఎవరేం పనులు చేసినా కూడా లీగల్గా వాళ్ళు వెళ్ళినా కూడా ఇల్లీగల్గా తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని కొట్టేస్తాము, చంపేస్తాము అన్నట్టయితే ఇక్కడ ఏదైతే వీళ్ళు కుట్రలు పన్నుతున్నారో వాటికి హిందూ ధర్మానికి సంబంధించిన కార్యకర్తలు బలవుతున్నారు. మరి వీళ్ళని సపోర్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారు? అక్కడెక్కడో ఒకరింట్లో ఫ్రిడ్జ్లో బీఫ్ ఉంది అని తెలిసి హిందువులందరూ వెళ్ళి కొట్టి మాబ్ లించింగ్లు చేసిండ్రు అని యావత్ భారతదేశం మొత్తము, భారతదేశం సరిపోకుండా భారతదేశం బయట ఏవైతే మీడియా ఏజెన్సీలు ఇండియాకి అగేన్స్ట్గా వార్తలు రాస్తుంటాయో అందులో కూడా న్యూస్లు వచ్చేటట్టు బట్టలు చించుకున్న లెఫ్ట్ అండ్ ఈ లిబరల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఈ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ దళితుని బాధ కనిపించట్లేదా? వంశీకృష్ణ అనేసి ఈ అబ్బాయిని ఎలా అయితే బ్రూటల్ అటాక్ చేసిండ్రో అది కనిపించట్లేదా? అంటే దళితుడు హిందూ పక్షాన్ని నిలబడితే మీకు ఎందుకు నొప్పి కలుగుతుంది? అంటే దళితుడు ముస్లిం పక్షానో క్రిస్టియన్ పక్షానో నిలబడితే వాళ్ళ భుజాలపైన చేతులు వేసి మరీ భాయ్ అనుకుంటూ వెళ్ళే మీరు, ఒక దళితుడు తన హిందూ ధర్మంలోనే తన ప్రాబ్లమ్స్ ఎవరితో ఉన్నా కూడా, హిందూ ధర్మంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళతోనే నడుస్తూ ఆ ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ చేస్తూ హిందూ ధర్మ రక్షణ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళపైన ఇలాంటి అటాక్ జరిగినప్పుడు ఈ సో కాల్డ్ మేధావులు, ఈ సో కాల్డ్ దళిత సంఘాల వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకు దీని గురించి మాట్లాడలేదు? ఎందుకు దీని గురించి కవిత్వాలు చేయట్లేదు? ఎందుకు దీని గురించి కవిత్వాలు రాయట్లేదు? ఎవరైనా హిందువుల చేతిలో దళితునికి ఏదైనా దెబ్బ తగిలింది లేకపోతే ఏదైనా గొడవలు అయ్యాయి అంటే మీ కళ్ళ నుంచి
కవిత్వాలు జారువారుతాయి కదా. మరి ఇప్పుడెందుకు మీ ఇంకా ఆగిపోయింది? ఇప్పుడెందుకు మీ మైక్లు పనిచేయట్లేదు? ఇప్పుడెందుకు దీనికి అగెన్స్ట్గా మీరు మాట్లాడలేదు? ఇప్పుడెందుకు మీరు వాయిస్ రేస్ చేయట్లేదు? క్యాండిడేట్ ర్యాలీలు చేయట్లేదు? కాస్తైనా బుద్ధి తెచ్చుకోండి. ఎవరితో నడవాలి, ఎవరితో నడవకూడదు, ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు, ఎలాంటి వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకు మీ సపోర్ట్ ఉందా లేదా అనేసి మానవత్వం కనుక ఇంకా మీ లోపల ఉంటే ఈ వంశకృష్ణ అనేసి అబ్బాయిని గాంధీ హాస్పిటల్ వెళ్ళి పరామర్శించండి. నిజమేంటో మీకు తెలుస్తుంది.